నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న కుటుంబ సర్వేను పూర్తి సమాచారంతో పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే పనులు ఈ నెల 7 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో కుటుంబ సర్వే పనులను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పూర్తి సమాచారంతో పకడ్బందీ నిర్వహించాలన్నారు. జిల్లాలోని మున్సిపల్ గ్రామాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో సర్వే పనులు టీంల ద్వారా ఈ నెల 7 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. దేవి శరణవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయాల్లో అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణ మున్నూరు కాపు సంఘం రాజరాజేశ్వరి దేవి సిండికేట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్లో గల రాజరాజేశ్వరి ఆలయంలో గురువారం దేవి శరణవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయంలో వేద పండితులతో మహాసప్తశతి చండీ హోమం నిర్వహించారు. ఈ నవరాత్రులు హోమం, యజ్ఞాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మరియు పట్టణ పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ తెలియజేయనదేమనగా ఈరోజు 2024 సంవత్సరం దేవి శరణవరాత్రి ఉత్సవాల పురస్కరించుకొని కామారెడ్డి పట్టణ మున్నూరు కాపు సంఘం మరియు రాజరాజేశ్వరి మాత ఆలయ సిండికేట్ సభ్యుల ఆధ్వర్యంలో తేదీ 3-10-2024 గురువారం నుండి తేదీ 13-10-2024 ఆదివారం వరకు మరియు కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, వివిధ కార్యక్రమాలన్నీ నిర్విరామంగా జరగబడును. కావున భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము. ఇలా ప్రతి సంవత్సరం మా రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ప్రతి సంవత్సరం మేము మా అధ్యక్షులు మరియు మిగతా కమిటీ వారి ఆధ్వర్యంలో అందరము అంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు మరియు సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. టపాసులు, డీజేలపై నిషేధం విధిస్తున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలియజేశారు. గురువారం రుద్రూర్ పోలీస్ స్టేషన్లో వర్ణి, రుద్రూర్, కోటగిరి మండలాల డీజే యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. శాంతి భద్రతలను కాపాడుకునేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. నవరాత్రుల అనంతరం దుర్గామాత ఊరేగింపులు, వేడుకల సందర్భంగా డీజేలతో విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. డీజే సౌండ్తో పాటు బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. వినాయక చవితితో అబ్బాయిల పండగ సంబరాలు అయిపోయాయి. ఇప్పుడు ఆడబిడ్డల వేడుక మొదలైంది.
9 రోజుల పాటు ఆడపడుచులు అమ్మలక్కలు అందరూ అందంగా ముస్తాబై ఒక చోటకు చేరి బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు. అయితే దుర్గాష్టమితో బతుకమ్మ పండుగ ముగియనుంది. కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మలు పేర్చి ఆడి పాడతారు. ఊరూరా పట్టణాల్లోని వాడవాడల తంగేడు, గునుగు, బంతి, తామిర, తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మకు పూజ చేస్తారు. సాయంత్రం గ్రామాల్లోని ఆలయాల ఆవరణలో బతుకమ్మలాడి చెరువులో కుంటల్లో వదిలారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్, వీక్లీ మార్కెట్, పెద్ద బజార్, అశోక్ నగర్, శ్రీరామ్ నగర్, విద్యానగర్, పంచముఖి, హనుమాన్ కాలనీ తదితర ఏరియాల్లోని జంక్షన్లలో మహిళలు భారీగా పాల్గొని ఆడి పాడారు. అనంతరం స్థానిక జనవరులలో బతుకమ్మ నిమజ్జనం చేశారు. ఉత్తర నక్షత్రం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో దీపారాధన, ఉంజల సేవ, పుష్పాభిషేకం, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం ఉత్తర నక్షత్రం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య స్వామివారికి దీపారాధన, ఉంజల సేవ, భజన, పుష్పాభిషేకం, హరివరాసనం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం అయ్యప్ప ఉత్సవ విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులు పట్నం రమేష్, అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు రేపు నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే శుక్రవారం ఉదయం 10:30 గంటలకు బెకినూర్ టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలకాలని కోరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవలే నియామకమైన గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి.
మొట్టమొదటిసారిగా నిజామాబాద్ ఇచ్చేస్తున్న సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గం విష్ణు టూల్ గేట్ వద్దకు 10 గంటల 30 నిమిషాలకు రాబోతున్నారు. అక్కడి నుండి పద్మాజీవాడి చౌరస్తా అలాగే నిజామాబాద్ వరకు కార్యక్రమాలు ఉంటాయి. మన కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం అన్ని మండలాల నాయకులు, అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి తప్పకుండా మన విష్ణు టూల్గేట్ వద్దకు వచ్చి ఘన స్వాగతం పలకాలని, మరి షబ్బీర్ గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లాలో ఘన స్వాగతం పలకాలని మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక బీసీ నాయకుడు మొదటిసారి మన జిల్లాకు వస్తున్నాడు కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాబోతుంది కాబట్టి మన ఘన స్వాగతం పలకాలని షబ్బీర్ గారి నాయకత్వంలో షబ్బీర్ గారు కూడా వారి వెంట మరి బిగ్నూరు వద్దకు వచ్చి నిజామాబాద్ వరకు కూడా మరి వెంబడి ఉంటారు. మన ఎంపీ సురేష్ శెట్టర్ గారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీ మరియు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, ఘన స్వాగతం పలకాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. షబ్బీర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షబ్బీర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ రేపు నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్ అన్నారు. గురువారం రుద్దూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోల్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎంపీ సురేష్ శెట్కర్, పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్రెడ్డి, సీనియర్ నాయకులు విచ్చేస్తున్నారని చెప్పారు. రేపటి రోజున 4వ తారీఖు మన గౌరవ టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మొట్టమొదటిసారిగా నిజామాబాద్ ఇచ్చేస్తున్న సందర్భంగా మన బ్లాక్ మరియు రుద్రం మండల కాంగ్రెస్ కార్యకర్తలకు ఘనంగా అందరూ తరలి వెళ్లి సభను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నమ్ముకున్న కార్యకర్తలకు ఒక అత్యున్నతమైన పదవి ఇచ్చినట్టు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసింది. ఈ విజయానికి ముఖ్య కారకులైన కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ మన బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు అగ్రో చైర్మన్ బాలరాజు గారు, మన పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్రెడ్డి గారు, మన ఎంపీ సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనం ఈ సభను దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS,
మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి 40వ వార్డు కౌన్సిలర్ విజయభాస్కర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వార్డు ప్రజల సమక్షంలో భాస్కర్ కేక్ కట్ చేయగా కాలనీ వాసులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 40వ వార్డు కౌన్సిలర్ విజయభాస్కర్ గౌడ్ జన్మదిన వేడుకలు వార్డు ప్రజల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వార్డు ప్రజల సమక్షంలో భాస్కర్ కేక్ కట్ చేశారు. సందర్భంగా ఆయనను పలువురు శాల్వాలు, పూల బొకేలతో సన్మానించారు. అనంతరం ఆయనకు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా విలువైన శుభాకాంక్షలు తెలియజేసిన వార్డు ప్రజలకు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక ఆధ్యాత్మిక పరంగా అటు యువత బాధ్యతలను గుర్తు చేసే విషయంలో మిగతా కాలనీకి సంబంధించినటువంటి శాంతి భద్రతలు మరి ఆధ్యాత్మిక విషయాలలో అన్ని విషయాలలో అన్న సూక్ష్మంగా ఉన్న సమస్య నుంచి అతిపెద్ద సమస్య ఏదున్నా అంత అణువణువును ఈ కాలనీ కోసం తెలుసుకొని సేవ చేస్తుండంటే అది ఒక రాజకీయ నాయకుని లక్షణం మాత్రమే కాదు, ఆయనకు ఈ కాలనీకి ఒక తల్లిలా భావిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ కాలనీ పట్ల పూర్తి స్పష్టమైన అవగాహన ఉన్నది. వాట్సాప్ గ్రూప్లలో ఈ మూలన సమస్య ఉంది అనంటే 10 నిమిషాలలో అక్కడ సమస్య పరిష్కారం అయ్యేలా ఆయన కార్యాచరణ ఉంటది. ఇటువంటి నాయకులను కదా మనం కాపాడుకోవాల్సింది. భవిష్యత్తులో ఇటువంటి నాయకుకోవడంతో పాటు కామారెడ్డి ముఖద్వారానికి ఈ కామారెడ్డి పురపాలక సంఘం అంటే 40వ వార్డు ఒక ఐకాన్, ఒక గుర్తుగా రేపు నిలబడాలి అనంటే మరి నికాల్సైన నిబద్ధతతో కూడినటువంటి భాస్కర్ గౌడ్ అన్న నాయకత్వం ఉంటేనే. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమే కామారెడ్డి జిల్లా కేంద్రంలో మరోసారి వెలుగు చూసింది. మనీ లాండరింగ్, డ్రగ్స్ కేసులో నీ పేరుందని అరెస్టు చేయవద్దంటే తమకు డబ్బులు పంపాలని సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడిన సంఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన కిషన్ రావుకు గత నెల 26న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ పోలీసులుగా చెప్పి మాట్లాడాడు. మనీ లాండరింగ్, డ్రగ్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించాడు. మరుసటి రోజు అదే ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి అరెస్టు చేయవద్దంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు 4 విడతల్లో 9,29,000 పంపించాడు. తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించి 1930కు ఫోన్ చేయడంతో పాటు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.